Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the command economy or socialism. అంటే ఇక్కడ ఈ యొక్క ఎకనామిక్ సిస్టంలో టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ దానికి వచ్చేసరికి ఇక్కడ ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఓవరాల్‌గా ఆపోజిట్ ఉంటుంది. అది ప్రైవేట్‌ది ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్‌ది తక్కువ ఉంటుంది. అదే మిక్స్‌డ్‌లో బోత్ ఉంటుంది. మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్‌లో 2 ఉంటాయి. ఓకే. ఇక్కడ అండర్ సోషలిజం ఎకనామిక్ సిస్టమ్ ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఓవరాల్‌గా ఆర్థిక కార్యకలాపాలు ఆ యొక్క దేశంది ఎవరు కంట్రోల్ చేస్తారంటే, ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే గవర్నమెంటు. దేన్ని దృష్ట్యా పెట్టుకుంటారు ఓవరాల్‌గా ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అంటే ఆ యొక్క పబ్లిక్‌ని దృష్టిలో పెట్టుకొని, ఆ యొక్క వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని, ఆ యొక్క సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము ఆ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ ఆ యొక్క కార్యకలాపాలు ఎవరు రెగ్యులేషన్ చేస్తారంటే గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుందనమాట. అండర్ దిస్ ఎకనామిక్ సిస్టమ్ గవర్నమెంట్ అపాయింట్స్ సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసుకుంటుందంటే ఆ యొక్క యాక్టివిటీస్‌ని మేనేజ్ చేయడానికి, ఆ యొక్క ఆర్థిక వ్యవస్థని మొత్తం కంట్రోల్ చేయడానికి, ఆ యొక్క అధికారాన్ని చేపట్టడానికి ఏం చేస్తుందంటే ఒక సెంట్రల్ ప్లానింగ్ అథారిటీని నియమిస్తుందనమాట. అంటే అపాయింట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. అండ్ వాటిని బేస్ అయ్యి ఏం చేస్తుందంటే ఫార్ములేట్స్ అండ్ ఎగ్జాస్టివ్ ప్లాన్ టు అచీవ్ ద సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఇప్పుడు ఓవరాల్‌గా గవర్నమెంటే ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజల బాధ్యత ఎవరిది? గవర్నమెంట్‌ది పూర్తి బాధ్యత అనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో ముందుగా ఇలాంటి ఆ యొక్క ప్రజల్ని వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల కోసం, వాళ్ళ యొక్క క్షేమం కోసం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఒక ప్లానింగ్ వాళ్ళకి ఒక ఆబ్జెక్టివ్స్‌ని సెట్ చేసుకొని, ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ కోసము ఏం చేస్తుందంటే ఒక ప్లానింగ్ అథారిటీని నియమిస్తుంది. వాళ్ళ యొక్క బాధ్యత ఏమి? వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి? వాళ్ళ యొక్క రోల్ ఏమి? ఆ ఎకనామిక్ డెసిషన్స్ తీసుకుంటారు. దాని పరంగా వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క ఆబ్జెక్టివ్స్‌ని అచీవ్ చేయడానికి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డెఫినిషన్ ఒక పౌల్ ల్యాంబ్స్విజీ ఒక డెఫినిషన్ ఇచ్చినాడు. ఏమని ఇక్కడ చూస్తాం. అకార్డింగ్ టు పౌల్ ల్యాంబ్స్విజీ సోషలిజం ఈస్ ఎ కంప్లీట్ సోషల్ సిస్టమ్ which differs from capitalism and not only in the absence of private ownership of means of production but also in its basic structure and mode of function. అంటే ఇక్కడ పూర్తిగా వాడే చెప్తున్నాడు. అంటే క్యాపిటలిజంకి దీనికి టోటల్ డిఫరెన్స్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమి సోషలిజం అంటే ఏమి ఇక్కడ పూర్తిగా గవర్నమెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ పూర్తిగా ఎవరు వ్యవహరిస్తారు? గవర్నమెంటే. ఎటువంటి ప్రైవేట్‌ది ఉండదు. ద యాబ్సెన్స్ ఆఫ్ ప్రైవేట్ ఓనర్‌షిప్ బై మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? ఇక్కడ బట్ ఆల్సో బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్. అంటే ఇక్కడ ఓవరాల్‌గా స్ట్రక్చర్ కానీ, ఆ యొక్క ఆర్థిక స్ట్రక్చర్ కానీ, ఆ యొక్క ఫంక్షనింగ్ కానీ ఎవరు చేస్తారంటే గవర్నమెంటే చేస్తుందనమాట. ఇక్కడ మొట్టమొదటిసారిగా అంటే ఇది కూడా చాలాసార్లు కాంపిటీటివ్‌లో అడుగుతాడు. ఏమిటంటే ఇక్కడ ది ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ద కాన్సెప్ట్ వాస్ సోవియట్ రష్యా, కంట్రీస్ లైక్ చైనా. ఇక్కడ చైనా కానీ, ఇంకా చైనా కానీ, వియత్నాం కానీ, క్యూబా కానీ ఇలాంటి ఎక్సెట్రా ఇలాంటి కంట్రీస్ ఏం చేస్తాయంటే గవర్నమెంటే మొత్తం ఆధీనం ఎవరి చేతుల్లో ఉంటుందంటే గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మేజర్‌గా 2 ఫార్మ్స్ ఆఫ్ సోషలిజం ఉన్నాయన్నమాట. ఏవేవి చూస్తాం. మొట్టమొదటిది ఏది? డెమోక్రటిక్ సోషలిజం. అంటే ఇక్కడ ఏమి ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్ బట్ ద పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్ టు చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్ అండ్ కన్జంప్షన్ అంటున్నాడు. అంటే ఇక్కడేమి ఓవరాల్‌గా ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండదు. మొత్తం ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్థిక పరంగా నిర్ణయాలు కానీ, రెగ్యులేషన్స్ కానీ, కంట్రోల్ చేయడం కానీ మొత్తం గవర్నమెంటే. కాకపోతే ఇక్కడ ప్రజలకి మాత్రం ఏమిటంటే డెమోక్రటిక్ అన్నాం కదా! అందుకని వాళ్ళ యొక్క కన్జంప్షన్ విషయంలో కానీ అంటే వాళ్ళకి నచ్చినట్టు ఆ యొక్క ప్రజలు కన్సంప్షన్ చేసుకోవచ్చు గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆ యొక్క ఆక్యుపేషన్‌ని కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టోటలిటేరియన్ సోషలిజం. అంటే ఇక్కడ ఏమిటంటే కమ్యూనిజం లాగా. అంటే అండ్ ది పీపుల్ ఆర్ ఆబ్లిక్ టు వర్క్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే కమ్యూనిస్ట్ లాగా. అంటే కమ్యూనిస్ట్ అంటే ఏ విధంగా అంటే మొండి ఘట్టం అంటా ఉంటాం. అంటే వాళ్ళు పెట్టిందే నిర్ణయం, వాళ్ళు పెట్టిందే ఇది. వాళ్ళకి మించి
మనం వెళ్ళినామంటే పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే నేను ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసినాను. యు ఆర్ ద పీపుల్, ఐ యామ్ ద గవర్నమెంట్. నేను ఇంప్లిమెంట్ చేస్తే కంపల్సరీ మీరు ఫాలో కాక తప్పదు. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషలిజం చూస్తాం ఇక్కడ. మొట్టమొదటిది ఏమి? గవర్నమెంట్ ఓనర్షిప్. ఇన్ సోషలిస్టిక్ కంట్రీస్ ఆల్ ఇంపార్టెంట్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఓన్డ్ బై ది గవర్నమెంట్, దేర్ యూజ్ ఈజ్ కంట్రోల్ బై ద గవర్నమెంట్. అంటే ఇక్కడ ఏమి? మొత్తం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎవరితో ఉంటుంది? గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళది చాలా తక్కువ ఉంటుంది, మినిమల్. ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా, ప్రతి దాంట్లో ప్రతి ఒక్క కంట్రీలో ప్రైవేట్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు. కాకపోతే సోషలిస్టిక్ కంట్రీస్లో ఓవరాల్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళది చాలా తక్కువ ఉంటుంది. అదే క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో ప్రైవేట్ ఆధీనం ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ అథారిటీ. ది సోషలిస్టిక్ ఎకనామిక్స్ generally have a central authority like the central planning agency to formulate the నేషన్ ప్లాన్ ఫర్ ద డెవలప్మెంట్. ఇక్కడ ఏం చెప్తున్నా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం సెంట్రల్ అథారిటీ జనరల్లీ హ్యావ్ ఏ సెంట్రల్. ప్రతి ఒక్క సోషలిస్టిక్ ఎకనామిక్ అంటే ఏ కంట్రీస్ అయితే సోషలిస్టిక్ ఎకనామిక్స్ అంటే గవర్నమెంట్ ఫాలో అవుతున్నాయో, ఇంప్లిమెంట్ చేయబడిందో, ఆ యొక్క కంట్రీస్ ఏం చేసుకుంటాయంటే ఒక సెంట్రల్ అథారిటీ అనేది ఉంటుంది. అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటంటే ప్లానింగ్ చేస్తారు. దేనికోసం అంటే నేషనల్ ప్లాన్. అంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నిర్ణయాలు అనేది తీసుకుంటారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారు? అంటూ డైరెక్ట్ రిసోర్స్ మొబిలైజేషన్, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్లో కానీ, వనరుల్లో రిసోర్సెస్ మొబిలైజేషన్లో కానీ, ఆ యొక్క మూవబుల్లో కానీ ఏ విధంగా అలాకేట్ చేయడానికి సంబంధించింది ప్రజలకి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కానీ దీనికి సంబంధించి మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టు ద ప్లాన్ టార్గెట్స్. ఇక్కడ గవర్నమెంట్ కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, గవర్నమెంట్లో ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పినట్టే మనం ఫాలో కావాలని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏమిటంటే గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది? ఒక ఆబ్జెక్టివ్స్ అనేది సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు 2021 అనుకోండి, 2022 నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్లో టార్గెట్స్ అచీవ్ చేయాలి. ఈ ఇయర్లో టార్గెట్స్ అచీవ్ చేయాలంటే ఒక టార్గెట్ పెట్టేసి ఉంటుంది. దాని ప్రకారము నిర్ణయాలు తీసుకొని ఏం చేసుకుంటుంది సెంట్రల్ అథారిటీ? రిసోర్సెస్ అలొకేషన్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ ఏం చేయాలి? కంపల్సరీ వాటిని అచీవ్ చేస్తుందన్నమాట. అంటే అచీవ్ చేయాలి అంటే దాని యొక్క ప్లాన్ టార్గెట్స్ని అచీవ్ చేస్తుందన్నమాట. దేనికోసం అంటే అది ఏదైనా సరే, ఎందుకంటే సెంట్రల్ అథారిటీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం గవర్నమెంట్లో ఓవరాల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్. The socialistic economic system works for the benefit of the whole society rather than benefit of the individuals. అంటే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ఇక్కడ సోషలిస్ట్ ఎకనామిక్ హోల్ సొసైటీ ఎవరి చేతుల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే వీళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తారంటే ఒక ఇండివిజువల్ పైన ఫోకస్ చేసే దానికన్నా ఓవరాల్ సొసైటీ పైన ఫోకస్ చేస్తుంది. ఓకేనా? ఓవరాల్ సొసైటీ పైన ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే సోషల్ వెల్ఫేర్. దెర్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ ప్రాఫిట్ మోటివ్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ప్రాఫిట్ మోటివ్ అనేదే ఉండదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాబట్టి ప్రాఫిట్ ఆదాయాల కోసం ఆశించారు, ప్రజల సంక్షేమాల గురించే ఆశిస్తారు. అందుకని దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సోషల్ వెల్ఫేర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ ఆన్ ఆక్యుపేషన్. ఇక్కడ వాడికి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషన్ ఉంటుందా? ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఓవరాల్గా ఎవరి చేతుల్లో ఉంటుందంటే గవర్నమెంట్. అందుకని ప్రైవేట్ అయితే వాడికి నచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషన్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషన్ ఈజ్ యాబ్సెన్స్. అంటే వాడు కష్టపడి చదివి వాడికి ఓవరాల్గా రైట్స్, ఓవరాల్ యాక్టివిటీస్ ఉంటే వాడు వేళగా దొరుకుతాడు. లేకపోతే అందుకని ఇక్కడ చెప్పుకున్నాము, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాడికి నచ్చినట్టు ఉద్యోగాలకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు తీసుకుందాం, ఒకవేళ వాడు మంచిగా చదవాలన్నా కూడా వాడికి క్యాస్ట్ కేటగిరీస్ అని చెప్పేసి అన్నీ ఓవరాల్ డీటెయిల్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ రిస్ట్రిక్షన్ ఆఫ్ ఆక్యుపేషన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిక్సేషన్ ఆఫ్ వేజెస్ అండ్ ప్రైసెస్. క్యాపిటలిస్ట్లో ఏముంటాయి? ఓవరాల్గా ధరలు కానీ ఎవరు నిర్ణయిస్తారు? ప్రైవేట్ వాళ్ళు. ఇక్కడ వేజెస్ అండ్ ప్రైసెస్ ఇన్ ఏ కమ్యూనిస్ట్ ఎకానమీ ఆర్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అండ్ నాట్ బై ద మార్కెట్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ కానీ ఇప్పుడు లేబర్స్కి జీతాలు ఇవ్వాలి. దేనిపైన బేసిస్ ఉంటుందంటే ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఐ థింక్ దట్ మన మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో గవర్నమెంట్ భాగం తీసుకుంటాను. ఆర్టీసీ ఉంది, ఓకేనా, రైల్వేస్ ఉంటాయి. అంటే ఇక్కడ లేబర్స్ ఎవరు నిర్ణయిస్తారు? జీతాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదా, ఓకేనా. మనం మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ నేను చెప్పడం లేదు. మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో గవర్నమెంట్ యొక్క భాగం
మీకు చెప్తున్నా బాగా, ఇంకా ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ అనమాట. అంటే ఇక్కడేమి వాళ్ళ యొక్క ధరలు నిర్ణయించడంలో కానీ, అంటే ఇక్కడ ఓవరాల్ ప్రొడక్షన్ ఎవరి చేతుల్లో ఉంటుంది? గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఎక్కువ ప్రైవేట్ వాళ్ళైతే వాళ్ళకి నచ్చినట్టు ధరలు పెట్టుకుంటారు. కాకపోతే ఏమి అక్కడ డిసడ్వాంటేజ్, కొందరు పేదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆ యొక్క ప్రొడక్ట్స్‌ని కొనలేరు. కాకపోతే ఇక్కడ ఓవరాల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రైసెస్ కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుందనమాట. ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అండ్ నాట్ బై ద మార్కెట్ ఫోర్సెస్ అనమాట. ప్రైవేట్ వాళ్ళు నిర్ణయించారనమాట. నాన్ కమ్యూనిస్ట్ సోషలిస్ట్ ఎకానమీ కంట్రీస్ మే ఆల్సో ఫిక్స్ ప్రైసెస్ అండ్ వేజెస్ బై సర్టైన్ మీన్స్. ఓకే, ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఈ దాంట్లో ఏం చెప్పుకున్నాం ముందుగానే, డెమోక్రటిక్ సోషలిజం, టోటలిటేరియన్ సోషలిజం. అంటే ఒక దాంట్లో ఏమి వాడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది, ఇంకో దాంట్లో గవర్నమెంట్ పరంగా పాటించాలి. ఓకే, ఇక్కడ కమ్యూనిస్ట్ ఎకానమీలో ఏముంది, మొత్తము గవర్నమెంట్ చెప్పినట్టే పాటించాలి. నాన్ కమ్యూనిస్ట్ సోషలిజంలో ఏమి కొంత వాళ్ళకి ఆ యొక్క ఆ కంట్రీస్ ఏం చేస్తాయి, వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు వేజెస్ కొంతవరకు, ఆ యొక్క ధరల్ని కూడా నిర్ణయించుకునేకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే నాన్ కమ్యూనిస్ట్ అయినా సరే, కమ్యూనిస్ట్ సోషలిజం అయినా సరే, ఓవరాల్గా ఆధీనం గవర్నమెంట్ చేతుల్లో. నెక్స్ట్ ఆర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ప్రైవేట్ వాళ్ళు ఏమిటంటే ప్రాఫిట్ మోటివ్ ఎక్కువ కాబట్టి, ఎక్కువ లాభాలు రావడం వలన ఎక్కువ మందికి ఏమొస్తుందంటే బిజినెస్లోకి ఎంటర్ కావాలని ఆశ వస్తుంది. ఎక్కువ బిజినెస్ హోల్డర్స్ వస్తారు, కాంపిటీషన్ అనేది కూడా పెరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా గవర్నమెంట్ కాబట్టి ఏమిటంటే ఇక్కడ ప్రొడక్షన్ కానీ వాళ్ళ చేతుల్లో, వాళ్ళే గుడ్స్ మ్యానుఫ్యాక్చర్, కంట్రోలింగ్, రెగ్యులేషన్స్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి కాంపిటీషన్ ఉండదు అనమాట బిట్వీన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూనిట్స్. ఎందుకంటే ఇది ప్రాఫిట్ మోటివ్ కాదు కదా. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఇక్కడ ఏమి అందరికీ సమాన హక్కులు. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది సొసైటీ ఈస్ గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు రైజ్ ఇన్ లైఫ్. టు స్టేట్ ప్రొవైడ్స్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ టు దోస్ హూ కెనాట్ అఫోర్డ్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు ప్రైవేటే అనుకో, అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, కేవలము ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అవునా కదా, ప్రైవేట్ వాళ్ళు ఏమి కేవలము ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎప్పుడు లాభాలు. ప్రజల సంక్షేమాల గురించి ఆలోచిస్తారా వాళ్ళు? అసలు ఆలోచించారన్నమాట. అవునా కదా. ఇక్కడ కాకపోతే సోషలిస్టిక్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎవరి చేతుల్లో ఉంటుంది, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ఇంకోటి ఎందుకు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దాంట్లో. ఎందుకు వీళ్ళకి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు ఈ లక్షణం చెప్తున్నారంటే నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనము ప్రీవియస్లో కూడా నేను చెప్పినాను, ప్రీవియస్ పాయింట్లో కూడా ఏమని చెప్పినాను, ఈ సోషలిస్ట్ ఎకానమీలో కేవలము ఒక ఇండివిజువల్ పైన ఫోకస్ చేయదు, ఓవరాల్గా జనాల పైన ఫోకస్ చేస్తుంది, ఓవరాల్ సోషలిస్టిక్ పైన ఫోకస్ చేస్తుంది. అవునా కదా, ఒకరికైనా కాకుండా ఓవరాల్గా ఫోకస్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్గా ఒక ఎడ్యుకేషన్ పైన ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసినాను. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చాలామంది రిచ్ పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, ఏ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చదివినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ వసతులంతా వర్తిస్తాయా లేదా? అవునా కదా. ఏమైనా అన్ఈక్వాలిటీ ఉందా అక్కడ? లేదు. ఓకే, హెల్త్ కేర్ ఉంది. అందరికీ ఒక టైం ఆఫ్ పథకం ఇచ్చినప్పుడు ఆ యొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్లో నేను ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఓకేనా, వాళ్ళకి అనేది అప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఏమిటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉండదు, ఎటువంటి వేరియేషన్స్ అనేది చూపిరు ఎవరు ఎక్కువ తక్కువ అని. నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ ది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది లేబర్. ది వర్కింగ్ క్లాసెస్ collectively owns the means of production under this socialistic setup, which makes it possible for people to use this means production for the welfare. ఇప్పుడేమని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఓవరాల్గా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ది వర్కింగ్ క్లాస్ కలెక్టివ్లీ ఓన్స్ ద, అంటే ఇక్కడ ఓవరాల్గా ప్రొడక్షన్ మీన్స్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, పీపుల్ ఏం చేసుకోవచ్చు, యొక్క ప్రొడక్షన్ని వెల్ఫేర్ కోసం స్పెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్. అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టంలో ఓవరాల్గా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.